ఈ వారం మరొక అంశాన్ని నేను మీ ముందుకి తీసుకొని వస్తాను. సో కృతజ్ఞత బుద్ధి అనే మాట మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. కృతజ్ఞత బుద్ధి అనేది అంటే కృతజ్ఞత అనే మనస్సు మనకు ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. మన నుంచి ఆయన ఆశించేది, యాక్చువల్గా దేవుడు మనలో చూసేది, మన నుంచి ఆశించేది, ఆయనకు ఉన్న ఒకే ఒక కోరిక. అదేంటంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత బుద్ధి మనకు ఉండాలి. అది గుర్తు చేస్తా ఉన్నాడు. యాక్చువల్గా కృతజ్ఞత అనే మాట మనం చూస్తే కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు గుర్తు చేస్తాను. కృతజ్ఞత ఎవరు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి, ఎలా చెల్లించాలి. సో ఎన్ని 5 మాటలు కదా. సో అది కాదు నా మాట. యాక్చువల్గా నేను చెప్పాలనుకుంది వేరే ఉంది, కానీ మొదట చెప్పిన తర్వాత నేను తర్వాత విషయాలు మాట్లాడతాను. సో ఎవరు కృతజ్ఞత చూపించాలి, ఎవరు చూపించాలి? మీరు చెప్పండి, ఎవరు చూపించాలి కృతజ్ఞత? ఎవరికి ఉండాలి కృతజ్ఞత బుద్ధి? ఎవరికి ఉండాలి? మేలు పొందుకున్న వారికి ఉండాలి కదా. సో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పలేను. ఒకటే చెప్తాను, ఒక్కొక్కటి చూపిస్తాను. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు కదా. సో చీకటిలో నుంచి వచ్చిన వారు కృతజ్ఞత కలిగి ఉండాలి. చీకటి అంటే మనకు తెలిసిందే పాపము అని చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి చీకటి నుంచి పిలువబడిన వారు, లేకపోతే దేవుడు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో వారు తప్పకుండా మనము స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు స్తుతించాలి? 92వ కీర్తన మొదటి 3 వచనం చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎప్పుడన్నా ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంత్రుల స్వరమండలములతోను. సో చాలా ఉన్నాయి, అవన్నీ నేను మళ్ళీ తర్వాత చెప్తాను. సో ఎప్పుడంట? ఉదయమున, ఇంకా ప్రతి రాత్రి. ఉదయము రాత్రి అని ఉంది కదా. 113వ కీర్తన 3వ వచనం. ఎప్పుడంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి పొందదగినది. ఎప్పుడు చెప్పడం వరకంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు. 119వ కీర్తన 62వ చరణం చూడండి. ఎప్పుడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎప్పుడంటే సమయం? ఎప్పుడు? మాట్లాడలేదు. ఎప్పుడు? అర్ధరాత్రి ఉంది కదా. అర్ధరాత్రి వేళ. 44వ కీర్తన 8వ చరణం. దినమెల్లా నేను అతిశయపడుచున్నాను నీ నామమును బట్టి. ఎప్పుడంట? నిత్యము కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడన్నా? నిత్యము అని ఉంది. తర్వాత 5:20. ఎప్పుడంట? ఎల్లప్పుడు అని ఉంది కదా. తెస్సలోనికీ మొదటి పత్రిక 2 పేజీలు నిత్యం ఉంటుంది. 5:18. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎప్పుడంట? ప్రతి విషయంలో అని ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ప్రభుని కృతజ్ఞత చెల్లించాలి? ఎప్పుడు కాదు, కీర్తనకారుడు చెప్పినట్టుగా నిత్యము ఎల్లప్పుడు అని అర్థం. అంటే
నీకు మెలుగు వచ్చినప్పుడు అదేనయ్యా, లేదా అసలు పడుకోకుండా కూడా చేయాలి కదా. ప్రభుని ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే నిత్యం. అంతే. సరే, ఎందుకు చేయాలి, ఎందుకు స్తుతించాలి అంటే 107వ కీర్తన చూడండి. ఎందుకో 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యము బట్టి అని 142:7. ఎందుకంట చెరసాలలో నుండి నా ప్రాణము తప్పించు అని అన్నాడు. దానియేలు 2:23. మా పితరుల దేవ, వివేకమును బలమును నాకు అనుగ్రహించావు కాబట్టి. సో 3 కారణాలు చెప్పాడు కదా. నీ కృపను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లించాలి. ఆ తర్వాత చెరసాల నుంచి విడిపించినందుకు, ఆ తర్వాత వివేకమును బలము ఇచ్చినందుకు. ఇవి చాలా కారణాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని మాట్లాడి చూపిస్తాను. ఆ తర్వాత ఎక్కడ మనం కృతజ్ఞత చెల్లించాలి, ఎక్కడ 118వ కీర్తన 21వ వచనం. ఎక్కడ మీరు పైనుంచి చూస్తే పై వచనాల్లోంచి నీతిమంతుల గుడారంలో అని ప్రారంభమవుతుంది కదా. సో 118వ కీర్తనలో చెప్పిన మాట, నీతిమంతుల గుడారంలో రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదం వినబడుతుంది అని చాలా విషయాలు మాట్లాడి, ఇక్కడ అంటే ఎక్కడ మనం చేయాలి, స్థితించాలి, మొదట మన ఇంట్లో. సో మొదట మన ఇంట్లో ప్రభుని స్థుతించాలి. 108వ కీర్తన 3వ వచనం, జనుల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. మొదటిది ఇంట్లో, ఇప్పుడు రెండోది జనుల మధ్యలో స్తుతించాలి. 111వ కీర్తన 1, యథార్థవంతుల సభలో ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంట్లో స్తుతించాలి, జనుల మధ్యలో స్తుతించాలి, యథార్థవంతుల సభలో మనం ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 100వ కీర్తన 1వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించు. ఎక్కడ అంటే చర్చిలో అని, మందిరంలో అని, అలాగే కదా. సో మొదటి ఇంట్లో చెప్పాను, రెండోది జనుల మధ్యలో, యథార్థవంతుల సభలో, 4వది మందిరం కదా. 138వ కీర్తన 1. ఎవరు ఎదుట? సో దేవతల ఎదుట నిన్ను నేను స్తుతిస్తాను. చేయాలి అంటే పాటపాటలో అయినా కృతజ్ఞత చెల్లించవచ్చు, లేదా మాటల ద్వారా నేను కృతజ్ఞత చెల్లించవచ్చు, లేదా మనం ఇవ్వడాన్ని బట్టి దేవుడు అయ్యా ఇగో ఇవి నువ్వు నాకు ఇచ్చావు, దీంట్లో నేను ఇస్తున్నాను అని చెప్పడం కూడా కృతజ్ఞత అవుతుంది. సో కాబట్టి వాయిద్యాలు వాయిస్తూ కూడా చేయవచ్చు. సో వీటిలో ఎలాగైనా చేయవచ్చు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞత ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది జ్ఞాపకం చేశారు కదా. సో కృతజ్ఞత బుద్ధి ఉంటే ఏమవుతుందో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. సో కృతజ్ఞత బుద్ధి అంటే ఎందుకు ఆ మాటలు చెప్పాను మీకు అంటే, కృతజ్ఞత చెల్లించేది ఎక్కడో కొన్నిసార్లు మనకు అర్థం అవ్వదు, ఎప్పుడో కొన్నిసార్లు మనకు అర్థం అవ్వదు. అందుకని ఈ మాటలో చెప్తూ వచ్చాం. సో కృతజ్ఞత బుద్ధి మనం కలిగి ఉండడం వలన ఏంటి అంటే, ప్రతిదానికి ఒక మేలు తప్పక మనలో కలుగుతుంది, మనలో ఉంటుంది కదా, వస్తుంది.
సో ఈ ఉదయ కాలం కూడా దేవుడు అంటాడు, నేను వారికి కృతజ్ఞత బుద్ధిని నేను వారికి పుట్టిస్తాను. కృతజ్ఞత బుద్ధి ఉండడాన్ని బట్టి మొదటిది నేను జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథము 21 అధ్యాయము. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ దాసుని ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండి ద్రాక్షారసము తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చి వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలిని వారి ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నీవు చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నింటిను వారు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వారు యెహోవాకు అక్కడిని ప్రోత్సాహం. సో ఈ మాటలు మనకి బాగా పరిచయం అయిపోయాయి, చాలాసార్లు మనం వినమే కదా. మనము హన్నా గురించి చూస్తున్నప్పుడు హన్నా దేవునికి తీసుకొస్తున్న కృతజ్ఞత ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి కృతజ్ఞత తీసుకొని వస్తాం. ఏమేమి తీసుకొని వచ్చింది? ద్రాక్షరసము 3 కోడెలను, తోముడు పిండిని, ద్రాక్షరసం తిత్తిని. చెప్పండి మీరు ఏమేమి కరెక్ట్గా చెప్పాలి. 3 కోడెలు, తర్వాత తూమెడు పిండి, ద్రాక్షరపు తిత్తి, ఇంకోటి వాళ్ళ కొడుకుని కదా. సో ఈ 4 వస్తువులు తీసుకొని వచ్చింది. అడిగింది ఎంతమందిని? ఈ 4 అడిగిందా? అయ్యా 3 కోడలు నీకు, కొడుకు నీకు, ఒక ద్రాక్షరస తిత్తికు, తోడు పిండికు, ఇవన్నీ నీ సందులో తీసుకుని వస్తానని కదా అడగలే. కొడుకు నీకు వాడు నీకు ఇస్తాను అన్నది. కృతజ్ఞత అంటే మనం దేవుడు మనకు అనుగ్రహించిన వాటికి ఏదైతే మనం అడుగుతూ ఉన్నామో, లేదా దేవుడు ఏదైతే మన మీద తన ప్రేమతో జాలితో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడో వాటిని మనము దానితో పాటు కృతజ్ఞతగా ఇంకా తీసుకొని రావడం. కృతజ్ఞత అంటే ఇచ్చిన వాటిని ఇవ్వడం అంటే తీసుకున్న దాన్ని మాట ఇచ్చినట్టే. కృతజ్ఞత ఎప్పుడు అవుతుందంటే, ఇగో నువ్వు నాకు ఇచ్చావు దీనికి తోడుగా ఇగో ఇంకా నీకు ఇస్తున్నాను. నాకు కొడుకుని ఇచ్చావు, ఇగో కొడుకుతో పాటు నేను 3 కోడల్ని, ద్రాక్షరసం తిత్తిని, తోమెడు పిండిని తీసుకొని వచ్చి నీకు బలర్పించడానికి, నీకు కృతజ్ఞత చెల్లించడానికి వచ్చాను. ఇదిగో ఇవన్నీ నీకే దేవుడా అని ఇచ్చింది కదా. సో తను చేసింది. ఏంటి లాభం? కృతజ్ఞత చెల్లిస్తే ఏంటి లాభం అని అంటే, మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. అధ్యాయం 20 వచనం, యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన నీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించి పంపించాడు కదా. సో ఏమన్నాడు ఏలి? నువ్వు దేవుడిని అడిగావు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను దీవించి నీకు కుమారుని ఇచ్చాడు. నువ్వు ఆ కుమారుని ఏం చేసావు? ఏముందో చూడండి, ఏం చేసావు? ఆ కుమారుని దేవునికి నువ్వు ఇచ్చావు. పై వచ్చినప్పుడు మనం 24 నుంచి 28 మొదటి అధ్యాయం చెప్పింది. అందుకే నేను ఆమె కుమారుణ్ణి, 3 కోడల్ని మాట్లాడలేదు మీరు, తూమెడు పిండిని, ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చి కృతజ్ఞతగా దేవునికి ఇచ్చినందుకు ఏలి అంటాడు, నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతకు ప్రతిఫలంగా, నువ్వు చూపించిన ఆ కృతజ్ఞత బుద్ధికి ప్రతిఫలంగా దేవుడు నీకు మళ్ళా ఇస్తాడు.
కృతజ్ఞతకు మళ్ళా నీకు దయచేస్తాడు. నువ్వు చూపించిన కృతజ్ఞతకు ప్రతిగా దేవుడు మీకు ఇస్తాడు అని మిమ్మల్ని దీవిస్తున్నాం అని ఏలి దీవించి పంపాడు కదా. దీవించి పంపినందుకు అన్న జీవితంలో తను కలిగిన మేలును తెలిసి కృతజ్ఞత చూపించినందుకు కృతజ్ఞత దేవునికి కృతజ్ఞత బుద్ధి కలిగి, ఒకవేళ కుమారుని ఇచ్చినందుకు కుమారుని దేవుడు ఇచ్చాడు, కుమారునికి బదులుగా ఇంకేదైనా ఇస్తాను అని ఉంటే, లేదా కుమారునికి బదులుగా మరొకటి చేస్తాను అని ఉంటే, లేదా దేవుడు ఇచ్చాడంటే చాలు మనకి నేను మందిరం వైపు వాళ్ళను అని ఒకవేళ అనుంటే, దానికి ఆ కృతజ్ఞత బుద్ధి ఉంది కాబట్టి మరలా తన దేవుడు ఇచ్చిన కొడుకుని దేవుడికి ఇవ్వడానికి కొడుకుతో పాటు 3 కోడళ్ళు 9 పిండిని ద్రాక్షరసం పిండిని తీసుకొని దేవుడికి ఇచ్చింది. ఆ తర్వాత చూడండి తన కృతజ్ఞతను చూసి దేవుడు 21వ వచనంలో మనం చదివిన భాగం, హన్నా యెహోవా హన్నాను దర్శింపగా గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కానీ నన్ను ఎంతమంది మొత్తం 5 3 కొడుకులు 2 కుమార్తెలు. ఒకవేళ నేను ఇలా చెప్తాను, అన్న కొడుకుని అడిగింది కదా. అడిగినప్పుడు దేవుడు కొడుకుని ఇచ్చాడు. నేను అడగగానే కొడుకుని ఇచ్చాడు, థ్యాంక్ యూ దేవా అని ఒక మాట అలాగే ఉండి తన ఇంటికాడే ఒక కొడుకుని ఇవ్వకుండా తనే ఉంచుకొని ఉంటుంటే ఏమైంది ఒకసారి ఆలోచించండి. ఉంచుకొని ఉంటే ఒకవేళ దేవుడికి ఇవ్వకుండా అలాగే ఉంచుకుంటుంటే ఎంతమంది కొడుకులు ఉండేవాళ్ళు? ఒక్కడే కొడుకు వాడు ఒక్కడే ఉండేవాడు. దేవునికి కృతజ్ఞతగా తను ఇవ్వగలిగింది కాబట్టి, తను ఇచ్చింది కాబట్టి దేవుడు మరలా 3 కొడుకుల్ని 2 కుమార్తెలను దేవుడు దయచేశాడు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు. దేవుడికి కృతజ్ఞతగా మాకు ఇవ్వడాన్ని బట్టి, అంటే అలానే అంత ఇచ్చాకమని కాదు, నువ్వు కృతజ్ఞత మనసుతో నువ్వు ఇస్తా ఉన్న దాన్ని దేవుడు చూస్తాడు. నీకు ఆ కృతజ్ఞత మనస్సు నీలో ఉండడాన్ని బట్టి, ఆ కృతజ్ఞత భావం నీలో ఉండడాన్ని బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కావలసిన సమృద్ధిని దేవుడు నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. దాంట్లో దేవుడు సమృద్ధిని, శ్రేష్టమైన దీవెనను, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని తనకి ఇవ్వగలిగాడు. 5 బిడ్డలను ఇవ్వడమే కాదు, హన్నాకు ఒక గొప్ప పేరు కదా, హన్నాకు ఒక శ్రేష్టమైన పేరు హన్నాకు కలిగింది. ఈ రోజుకి మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ రోజుకి ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకొని అలా ఉండాలి అని ఈ రోజుకి కూడా ఒక ఇన్స్పైర్ తను మనకి కనపడతాం. ఒక మాదిరికరమైన జీవితం తనలో మనం చూడగలుగుతాం. కేవలం కృతజ్ఞత చూపించడం అంటే దేవుడికి ఒకటి ఇవ్వడమే అంటే ఆలోచన చేస్తాం, ఇవ్వడమే. కానీ దేవుడికి ఆ కృతజ్ఞత మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు శ్రేష్టమైనవన్నీ ఇస్తాడు. అంతేకాదు దాని ద్వారా నీకు ఒక మంచి పేరును, ప్రఖ్యాతను దేవుడు అనేక మంది దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచుతాడు. అందుకని దేవుడు అంటాడు, కృతజ్ఞత మనస్సు మీకు ఉండాలి, కృతజ్ఞత మనస్సు ఉండాలి. చాలాసార్లు దేవుడు ఇవ్వగానే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనలో ఆ కృతజ్ఞత కనపడతాం. కృతజ్ఞత భావం మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ కృతజ్ఞతను బట్టి మరెక్కువగా దీవిస్తాడు. ఆ కృతజ్ఞతను బట్టి దేవుడు మరెక్కువగా ఆశీర్వాదాన్ని ప్రకటిస్తాడు. చాలాసార్లు మనం పిల్లలు ఇస్తున్నప్పుడు కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లలు చనిపోతుంటే ఒకవేళ మీరు చాక్లెట్ ఇచ్చారు, ఒక చాక్లెట్ ఇచ్చారు, అది ఆ పైన ర్యాపర్ తీసి ఫస్ట్ దాంట్లో సగమో లేకపోతే ఒక పావు వద్దు, చిన్న చాక్లెట్ ఒక పావు వద్దు దాన్ని తిప్పి ఇదిగోండి మీరు కూడా తినండి, థ్యాంక్ యూ అని చెప్పారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? మీరు ఇచ్చిన చాక్లెట్లో
కొంచెం అంతా దాన్ని తుంపి కదా తుంచి కొంచెమే నీకు ఇచ్చింది కొంచెమే తీసుకొచ్చి థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పి నీకు అనిపిస్తుంది. సో కొద్ది దానికి ఎంత మంచోడు కదా, ఎంత మంచిది ఈ బాబా ఎంత మంచోడు. సో ఈసారి వచ్చినప్పుడు కనీసం 2-3 ఇవ్వాలి అంటే మీకు అనిపిస్తూ ఉంటుంది. కనపడినప్పుడంతా ఏదో ఒకటి ఇవ్వాలి అనిపిస్తుంది. ఇస్తే బాగుంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మనసు సంతోషపడతాం అంటే వాళ్ళు చెప్పిన ఆ థ్యాంక్స్ ఒక్క మాటకి, లేదా తిరిగి రిటర్న్ నీకు ఆ కొంచెం ఇవ్వడాన్ని బట్టి నీకు కృతజ్ఞత, ఆ మనసు సంతోషపడి వాళ్ళ కృతజ్ఞతను చూసి నువ్వు ఆనందించి మళ్ళా నువ్వు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది, చేస్తాం అని చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు కూడా అంతే గుర్తుపెట్టు. నువ్వు నీకు ఇచ్చిన వాటికి, నీకు కలిగిన వాటికి దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగితే, కృతజ్ఞత నువ్వు చెప్పగలిగితే దేవుడు కూడా అంతే. ముట్టి మాటే కాదు, కొన్నిసార్లు ముట్టి మాట చెప్తేనే సంతోషిస్తాం కదా, దేవుడు కూడా అంతే మాట చెప్పాలి. అంతేకాదు ఒకవేళ నీకు వీడంటే ఆయన కృతజ్ఞతగా నువ్వు ఇవ్వగలిగేది, నువ్వు చేయగలిగితే మంచిది. మేబీ నేను అనుకుంటాను ఎన్ని తీసుకొచ్చింది 3 కోళ్ళు, 1 పిండి, ద్రాక్ష రసం కదా. 3 కోళ్ళ బదులు 3 కొడుకులు ఇచ్చాడు. 2 పిండికి ద్రాక్ష రసం తిరిగి బదులు 2 బిడ్డలు ఇచ్చాడు. ఒకవేళ ఇంకా తీసుకొచ్చి ఉంటే, ఇంకొకటి ఏదైనా ఇచ్చి ఉంటే ఇంకొకటి ఇచ్చేవాడేమో కదా. లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం, గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడేను. సో వాడి దగ్గర ఏం లేదు పాపం, ఎందుకంటే అప్పటిదాకా పని చేయడానికి లేదు, పని ఎప్పుడు లేడు. ఎందుకంటే కుష్ఠరోగి ఊరు బయట ఉండాలి, అందుకని ఆయన దగ్గరికి వచ్చే సాహసం కూడా లేదు. అందుకని దూరంగా నిలబడి 10 మంది కుష్ఠరోగులు ఆయన్ని అయ్యా మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని బాగు చేయండి అని అడిగారు. యేసు అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులు కనబరుచుకోండి అని చెప్పాడు. సో వారు వెళుతుండగా వాళ్ళ దేహాలు శుద్ధి అవ్వడం, వాళ్ళ దేహాలు బాగుపడటం వాళ్ళు చూశారు. కానీ కృతజ్ఞత కలిగి వచ్చిన వాడు ఒకడే. అప్పుడు అంటాడు, మీరు ఒక్కడైనా వచ్చింది అప్పుడు యేసు ప్రభువా మాకు తెలుసా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. మరి వాళ్ళకి ఎనలేదు, వాళ్ళు స్వస్థత పొందుకున్నారో లేదో గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాసాన్ని నేను స్వస్థపరచు. కృతజ్ఞత కలిగి ఉండడం బట్టి దేవుడు అంటాడు నీకు స్వస్థత కలుగుతుంది అంటాడు. యెషయా 57:19 కూడా అదే మాట చెప్పాడు, నేను వారిని స్వస్థపరుస్తాను. నీకు కృతజ్ఞత మనసున్న ప్రతిసారి కూడా నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత దేవుడు చేసిన వాటికి ఎంత కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నామో అది దేవుడు లెక్కేస్తాడు. అంతే. దేవుడి మందిరానికి నువ్వు ఎంత తీసుకొని వచ్చావు, నువ్వు ఎంత ఇచ్చావు, అది కాదు దేవుడు లెక్క. కృతజ్ఞత మనస్సు నీలో లేకపోతే నువ్వు ఇచ్చేది కూడా వేస్ట్. దేవుడు రాజుగా స్థిరపరిచిన తర్వాత కొన్నిసార్లు యుద్ధాలు వచ్చాయి. యుద్ధంలో చక్కగా దేవుడిని అడిగాడు, అయ్యా మా దేశం మీదకి రాజులు వస్తాం, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత రోగం వస్తే బాగు చేశాడు. ప్రార్థన చేశాడు, అయ్యా నాకు రోగం వచ్చింది, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేశాడు. సో ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. శత్రువులు రాజు రాకుండా చేశాడు. తర్వాత ఏమైందో తెలుసా, ఒకసారి మీరు చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం. హిజ్కియా మనస్సును గర్వించి అయితే అన్నాడు కదా, 24లో చెప్పాడు. ఏం చెప్పాడు? ఇందాక చదివింది. సో రోగి మరణ దశలో ఉండెను. యెహోవా మొరపెట్టగా అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసిన, అంటే బాగు చేసిన. యుద్ధాల్లో సహాయం చేశాడు,
రాజుగా అభిషేకించి రాజుగా పెట్టాడు, యుద్ధాల్లో సహాయం చేశాడు. ఆ తర్వాత తన జీవితంలో రోగం వస్తే, మరణ రోగం వచ్చింది, ఇంకా చనిపోవాలి. ప్రార్థన చేస్తే స్వస్థతనిచ్చాడు, ఆయుష్ 15 సంవత్సరాలు ఇచ్చాడు. అయితే నా హృదయాన్న గర్వించి తాను చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యోధా యెరూషలేము వారి మీదికి ఏమైంది? కోపం రాగా. కృతజ్ఞత చెల్లించిన వారికి ఏమో దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. గర్వించి కృతజ్ఞత చూపిన వారికి దేవుడు కోపం చూపించాడు అని అన్నాడు. అంతేకాదు 31వ వచనం చూడండి. 31వ వచనం, అతని దేశము ఆశ్చర్యకంగా వృద్ధి నొందుటను కూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులను అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలోనూ అతన్ని శోధించి అతని హృదయంలోని దేశమంతయు తెలుసుకునవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను అని. దేశం అంట, దేశం ఏమన్నా, అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందడాన్ని బట్టి ఎవరు వచ్చారు? బబులోను నుండి అధిపతులు, రాయబారులు వచ్చారు. మీకు తెలుసలేదు, భారతదేశంలో కానీ లేదా ఏదే దేశంలో కానీ ఏదైనా ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇంతకుముందు ఎక్కడైనా జరిగిందా ఇది అని ఎంక్వైరీ చేస్తారు. చేసి పలానా దగ్గర వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అయితే కొంతమంది బృందాన్ని మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసిన ఈ పథకం ఎట్లా చేశారు, సక్సెస్ కాదా, ఎంత అవుతుంది, ఏమవుతుంది, మాకు రిపోర్ట్ ఇవ్వండి అంటారు. అర్థమైంది కదా? సో అది చూసి వచ్చి మనకి ఏం జరిగింది, అసలు ఏంటి అనేది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి మనకు సాధ్యమవుతుందా కాదా అని ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు గవర్నమెంట్. సో ఇశ్రాయేల్ దేశం అంటే యూదా దేశం అభివృద్ధి చెందుతూ ఉంది, ఆశ్చర్యంగా అభివృద్ధి చెందింది. అయితే బబులోను రాజుకి అనుమానం వచ్చింది, ఇంత ఆశ్చర్యంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, మీరు వెళ్ళి చూసి రండి, ఎంక్వైరీ చేసి రండి అని పంపించాడు. పంపిస్తే ఏం చేయాలా? హిజ్కియా దగ్గరికి వచ్చాడు. మీ రాజ్యము అభివృద్ధి చెందుతూ ఉంది, సో మొన్నటి నిన్నట్లాగా లేదు, సో చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉంది, ఏంటి కారణం? మా రాజుగారు అడిగారంటే మీరేమని చెప్తారా అని అడిగారు. ఏం చెప్పాలి? కారణం ఏం చెప్పాలి? ఆశీర్వదించేది ఎవరు? దేవుడే. తోడుగా ఉండేది ఎవరు? దేవుడే. మా దేశంలో అన్ని విషయాల్లో మా దేవుడు తోడుగా ఉన్నాడండి. కాపుదల కానీ, దీవెన కానీ, ఆరోగ్యం కానీ, నెమ్మది కానీ, సమాధానం కానీ, మాకున్న సమస్తము మా దేవుడు మాకు ఇచ్చాడు. మా దేవుడు మేము ఆరాధన చేయడాన్ని బట్టి, మా దేవుడికి ప్రార్థన చేయడాన్ని బట్టి, మా దేవుడికి పూజలు చేయడాన్ని బట్టి ఇవన్నీ మాకు దొరికాయి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలే, నేను ఆ ప్లాన్ చేశాను, నేను ఇలా చేశాను, అందుకని నేను ఇంత అభివృద్ధి చెందాను అని చెప్పుకున్నాను. దేవుడు చేసిన దానికి కృతజ్ఞత చెప్పలేకపోయాడు. పై వచ్చిన మనం చూసి 25వ వచనంలో అతడు మనసును గర్వించి అంది. అయినా దేవుడు అభివృద్ధి చేస్తూ ఉండగా, దేవుడు అభివృద్ధిని కలిగించగా తన జీవితంలో దేవుడిని గణపరచవలసిన, కృతజ్ఞత చూపించవలసిన, దేవుడే చేశాడండి అని చెప్పాల్సిన ఆ మాట చెప్పక బబులోను వాళ్ళతో నేను చాలా గొప్పగా తెలివిగా చేశానండి, ఇంత అభివృద్ధి చెందడానికి నా తెలివి, నా జ్ఞానం, సో ఇవే కారణం అని చెప్పాడు. ఆ తర్వాత మనకి ఇక్కడ లేదు కానీ మీరు గ్రంథంలో చూస్తే యెషయా ప్రవక్త అంటే ప్రవక్తతో చెప్పిన దేవుడు మాట అంటే, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు, మీ ఇంటికి వచ్చింది ఎవరు అని అంటే హిజ్కియా అన్నాడు, వాళ్ళు చూడటానికి వచ్చారండి, అందుకని మా ఇల్లు ఏం చూపెట్టాను అంటే, కొన్ని రోజుల్లో వాళ్ళందరూ వస్తారు, నువ్వు చూపించినంత తీసుకుని పోతారు. కృతజ్ఞత లేని మనసు, కృతజ్ఞత లేని హిజ్కియా దేవుని కోపాన్ని చూశాడు. అంతేకాదు తన గృహం అంతా కూడా దోచుకోబడింది.
తన గృహం అంతా తీసుకోబడ్డాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి అంటే దేవునికి కృతజ్ఞత లేని వాడు. కృతజ్ఞత చూపించిన అన్న ఏదైతే దేవుడికి ఇవ్వగలిగిందో మళ్ళా పొందుకోగలిగింది. కృతజ్ఞత మనసు వచ్చిన కుష్ఠరోగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకొని వెళ్ళాడు. హిజ్కియా జ్ఞాపకం పెట్టుకుంటే దేవుని యొక్క కోపాన్ని ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. 15 సంవత్సరాలు ఎవరికి ఇవ్వాలి? అంతకుముందు ఎప్పుడు కూడా ఇవ్వలేదు, ఎవరు అడగలేదు, ఇవ్వలేదు. హిజ్కియా ఒక్కడికే ఇచ్చాడు 15 సంవత్సరాల ఆయుష్. కానీ దేవుడు ఆయుష్ ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించలేకపోయాడు, కృతజ్ఞతగా బ్రతకలేకపోయాడు, కృతజ్ఞత కలిగి ఉండలేకపోయాడు. అందుకని దేవుని కోపాన్ని తన జీవితంలో చూడాల్సి వచ్చింది. అంతేకాదు, నాకు ఆశ్చర్యంగా అభివృద్ధి చేస్తూ ఉంటే దేవుడు అది కూడా చెప్పలేకపోయాడు. అందుకని జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు కూడా చాలాసార్లు ఆయన గుర్తు చేసే మాట ఏంటంటే, మీరు జాగ్రత్త, కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞత కలిగి బ్రతకండి అంటాడు. రోమిలకు రాసిన పత్రికలో కూడా రోమి ప్రజల గురించి మాట్లాడుతూ అంటే రోమాలో ఉన్న వాళ్ళని కాదు, భూమి మీద ఉన్న మనుషుల గురించి ఒక మాట మాట్లాడు. 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే దేవుడు మాట్లాడిన మాట, రోమిలకు రాసిన పత్రిక 1:21, మరియు వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దేవుడని తెలిసి కూడా వాళ్ళు దేవుని మహిమపరచలేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదంట. అర్థం కదా? ఎవరు వీళ్ళు? దేవుడు తెలిసిన వాళ్ళే. ఒకవేళ మనం కూడా ఉన్నాను ఈ లెక్కలో పెట్టుకోండి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, దేవుడు తెలిసి కూడా దేవుణ్ణి మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దేవుణ్ణి తెలుసుకొని దేవుడిని చేసిన వేడు కూడా తెలుసు, దేవుడు ఏం చేశాడో తెలుసు నీకు, అయినా దేవుడికి మహిమ చెల్లించలేము. దేవుడు ఇది చేశాడు అని చాలాసార్లు చెప్పుకోలేము, దేవుడు నాకు ఇచ్చాడు అని చాలాసార్లు చెప్పుకోలేము కదా. అలాంటి వారికి దేవుడు ఏం చేసింది తెలుసా? 26వ వచనం, ఈ హేతు చేత 24వ వచనం, ఈ హేతు చేత వారి దురాశను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను అని. తుచ్చమైన అభిలాషకు అంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేశాడు. దేవుని కృతజ్ఞత చెల్లించని, దేవుని మహిమపరచని మనకి మన మానాన్ని మనం వదిలేస్తాడు, మన మనం వదిలేస్తాడు. అందుకని దేవుడు అంటాడు, మీరు కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత చెల్లించిన వారు, కృతజ్ఞత చూపించిన వారు నియమించుకోవచ్చు. అందుకని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట అంటాడు. పౌలు కొలసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ కొలసీ సంఘంతో ఈ మాట అంటాడు. 2వ అధ్యాయం 7వ వచనం, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వాళ్ళే కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఎలా ఉన్నారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు మీరు విస్తరించాలి అని ఉంది. ఏమవ్వాలంట చెప్పండి, ఏమవ్వాలంట? విస్తరించాలి అని ఉంది. విస్తరించడం అంటే మీకు బాగా అర్థం ఒక మాట చెప్తాను. మీ అందరూ కట్టలు వేయడం వచ్చా? దోశలు వేయడం వచ్చా? వచ్చారా? అది చెప్పండి. వచ్చు. ఈసారి మీకు దోశలు వస్తాయి. మీరు దోశలు ఎట్లా వేస్తారో తిని చెప్తాను. వచ్చానా? దోశ పెను మీద 1 గంట ఏడతారు.
మధ్యలో వేస్తారు. వేసి ఏం చేస్తారు? రుద్ది 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 పలసగా పెనుమంతా విస్తరించినట్టు ఒక చోట నుంచి అట్లా వెళ్ళడం. దోశను ఒక గంట పిండి వేసి తిప్పి 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 దోశ పెనంతా ఎట్లయితే రుద్దుతారో విస్తరించడం అంటే అలా. అదే విస్తరించడం అంటే దోశ చూడటంలో గుర్తుపెట్టుకోండి. నేను ఇలాగే విస్తరించాలి కృతజ్ఞతలో. విస్తరించడం అంటే అది మీరు దోశ వేస్తే దోశ వేసిన ప్రతిసారి మీకు మాట గుర్తుండాలి. దోశను తిప్పినప్పుడల్లా నేను విస్తరించానా లేదా, విస్తరిస్తున్నానా లేదా, ఇలాగే విస్తరించాలి. ఒకవైపు కాదు, దోశ ఒకవైపు పెట్టినాం కదా, అన్ని వైపులా చాలా చక్కగా మీరు చాలా చక్కగా రౌండ్గా వేస్తారు దోశ. కొంతమంది కరెక్ట్గా అంటే మీరు రొట్టెలేక పెట్టి వేస్తారు కదా, సో సర్కిల్ అంత కరెక్ట్గా వేస్తారు దోశలు మీరు కదా. మీరు అన్ని విషయాల్లో అన్ని వైపులా అలాగే విస్తరించాలి. అది విస్తరించడం అంటే ఒకవైపు దోశ త్వరపోయి కదా, ఇటువైపు లోపల పోయి అది కాదు విస్తరించడం అంటే. సో మీరు చక్కగా వేయటం వస్తే అది మీరు దోశలు ఫలించడం. అందుకని అంటాడు మీరు కృతజ్ఞత చెల్లించినందు విస్తరించాలి. మీరు పౌలు కోరుకునేది అదే, దేవుడు కోరిక అదే, దేవుడు ఆలోచన అదే, మీరు విస్తరించబడాలి. కృతజ్ఞత చెల్లించడంలో, కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండడంలో మీరు విస్తరించాలి. అందుకని మీరు 3వ అధ్యాయం 17వ వచనం పక్కనే పేజీలో చూడండి. కొలస్సీయులకు రాసిన 3:17. మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినానో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయండి. కృతజ్ఞత ఏది చేసినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయండి. సో మీ ఎడల దేవుని ఉద్దేశం, మీరు కృతజ్ఞత బుద్ధి కలిగి ఉంటే మీరు దీవించబడతారు. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. సో మన దేవునికి కృతజ్ఞతగా ఏం చేస్తా ఉన్నాం, ఏం చేయగలుగుతా ఉన్నాం, అదే మనం నిర్వహిస్తాం కదా. ఆ కృతజ్ఞత మనసుతో వచ్చాడు కుష్ఠరోగి, ఆ కృతజ్ఞతతో సుస్థిని పొందుకుని వెళ్ళాడు. ఒకవేళ నేను ఆ మాట ధ్యానం చేస్తా ఉన్నాను అనిపించింది. ఒకవేళ అన్నాను అదేవిధంగా ఈ కుష్ఠరోగిని గుర్తు చేసుకున్నాను. అన్న 5 తీసుకొచ్చింది కాబట్టి 5 ఇచ్చేసాడు. ఈయన ఏం చేసాలి, ప్రభువా నీకు వందనాలని చెప్పగలిగి ఏం లేదు కాబట్టి సో అలా వచ్చాడు, ఆరాధన చేసాడు, వెళ్ళిపోయాడు. ఒకవేళ తన దగ్గర ఉంది, అయ్యా ఇవి కృతజ్ఞతగా ఇవన్నీ నీకేనయ్యా, ఒకవేళ తన దగ్గర ఏమైనా నుండి ఇచ్చుంటే ఒకవేళ ఇంకా తీసుకుని వెళ్ళేవాడే. కాబట్టి జాగ్రత్త. కృతజ్ఞత మనసు కలిగి, కృతజ్ఞత కలిగి బ్రతకడం దేవుడు మరి ఎక్కువగా నువ్వు స్వస్థత పడడానికి, నువ్వు ఆస్వాదించబడటానికి, మేలు చేత నింపబడటానికి ఇది కారణం. కాబట్టి కృతజ్ఞత బుద్ధి కలిగి బ్రతకడానికి ప్రయత్నించడం, అలా మీరు విస్తరించడం, కృతజ్ఞత బుద్ధి కలిగి విస్తరించడం దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన, దేవుని చిత్తం. దేవుడు అందరికీ ఆలోచించుగాక. ఆమేన్.